ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ కూడా పెట్టబోతుంది. ఇదే విషయానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కవిత ఇందాక మండలిలో మాట్లాడుతూ జాగృతి అనేది కూడా రాజకీయ పార్టీ కూడా మారబోతుంది, అవకాశాలు ఉన్న వాళ్ళు రమ్మని చెప్తా ఉంది. కవిత పార్టీతో బీజేపీకి ఏమైనా ప్రమాదం ఉందా? కవిత పార్టీ మీద ఏం స్పందిస్తారు ఒక స్టేట్ ప్రెసిడెంట్గా? లేదు, పార్టీలు పెడితే ఎవరికి అభ్యంతరం లేదు. పార్టీ రాజ్యాంగ హక్కు, ఎవరైనా పెట్టుకోవచ్చు. కేఏ పాల్ కూడా గతంలో పెట్టారు పార్టీ. మాకేం ఎవరు పెడితే పెట్టి ఇక దానికి ఇప్పుడు ఆ పార్టీ పెట్టినంత మాత్రాన పార్టీకి మాకు ఏం ప్రభావం ఉండకపోవచ్చు నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పార్టీ ఎందుకు పెట్టింది, కుటుంబం ఎందుకు తగాదా వచ్చింది, ఎందుకు ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ నాయకుల మీద ఆరోపణలు వీరు చేస్తూ ఉన్నారు, ఏమేమి ఆరోపణలు చేశారు, కుటుంబంలో ఎవరెవరు ఎంతెంత పంచుకున్నారు, ఇవన్నీ ఏదో మాట్లాడారు. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఎందుకంటే ఈ ఆరోపణ దీంట్లో తెలంగాణ ప్రజల ధనం ఉన్నది, తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం ఉన్నది. మీరు తెలంగాణ ఇచ్చింది కుటుంబంలో పంచుకొని తర్వాత తగాదపడి విడిపోయి పార్టీలు పెట్టుకునే దాకా రావద్దు కదా. ఎందుకు అయింది ఇది? కాబట్టి దీని మీద మొత్తం ఎంక్వైరీ చేయాలి కాంగ్రెస్ పార్టీ, ఒక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తాం. మరొక పక్క అదే వేదిక ఒకటి చెప్పింది, అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల జ్యోతి వరకు కూడా అన్నిట్లో అవినీతి జరిగింది, హరీష్ రావు ఒక్కడే కాదు పార్టీలో అందరూ కూడా అవినీతి చేశారన్న వ్యాఖ్యలు ఉన్నాయి. బీజేపీ మీరు ఏమన్నా దాని మీద ముందుకెళ్ళబోతున్నారా? మీ ముందుకే ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ. వీరు బహిరంగంగా ఆరోపణ చేశారు. ఈ బహిరంగ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, దీని మీద మీరు ఎంక్వైరీ కమిషన్ పెట్టండి. ఒక ఎంక్వైరీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్ కింద వీరిని విచారించండి. తప్పుడు చేసిన వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉన్నది. మిమ్మల్ని ఆ రోజు తెలంగాణ తీసుకొచ్చి మీకు పదవి ఇస్తే మీకు తెలంగాణ భాగ్యమని ఇచ్చిన కానీ తెలంగాణ ప్రజలు ఒక దోచుకొని పంచుకోవడానికి ఇవ్వలే కదా. ఈరోజు మీరు పంచుకున్నప్పుడు అన్నీ బయటపడుతున్నాయి. ఎవరెవరు ఎంత పంచుకుంటారు, ఎవరెవరు ఏమి ఇచ్చారు, ఎవరు లాభపడ్డారు, ఇవన్నీ మీద ఎంక్వైరీ పెట్టండి. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ పెట్టాలి. పంపకాల గురించి కాదు నేను బయటకు వచ్చింది, పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. దానికి సంబంధించి పార్టీ విధానాలు నచ్చక మొత్తం అందులో ఉద్యమ ద్రోహులు ఉన్నారు, అంతా అవినీతి పరులే ఉన్నారని కవిత చెప్తుంది. కవిత వ్యాఖ్యలు నిలదు. ఉద్యమ ద్రోహం ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం కదా. ఎవరైతే ఉద్యమాన్ని వ్యతిరేకించారో వాళ్ళ పార్టీలో ఉన్నారు, వాళ్ళ పార్టీలో మంత్రులు అయ్యారు, వాళ్ళ పార్టీలో నాయకులు అయ్యారు, వాళ్ళ పార్టీలో ఉన్నారు, ఇంకా కొనసాగుతున్నారు. అది మేమే చెప్పినాం. వాళ్ళు చెప్పేది ఏంది? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎందుకు వచ్చింది అనుకుంటారు బయటికి? అసలు ఎందుకు పార్టీ పెట్టబోతున్నారు మీ ఒపీనియన్? నేను వ్యక్తిగతంగా దాని మీద చెప్పలేను. పార్టీ ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ పెట్టే అధికారం ఉంటుంది, వాళ్ళు లేదని కాదు. కానీ ఏ ఆరోపణలు అయితే వాళ్ళు చేసుకొని బయటకు వచ్చారో అవి చాలా సీరియస్ ఆరోపణలు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం సంబంధించింది. తెలంగాణ తీసుకువచ్చింది మీ కుటుంబం కోసం తీసుకురాలే కదా. అందుకే ఈరోజు తెలంగాణ ఒక ప్రజల ఒక ఆత్మగౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చేసినటువంటి ఆరోపణల మీద ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పెట్టాల్సి ఉంది. ఇది నేను అనుకుంటాను. వాళ్ళు ఎందుకు పెట్టాలి, పార్టీ పెడితే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనేది నేను దీని మీద ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే పార్టీ పెట్టే అధికారం ఉంటుంది కాబట్టి అది పెట్టియండి. కానీ ఇప్పుడు వారు చేసినట్టు ఆరోపణల మీద కాంగ్రెస్ పార్టీ సర్కార్ లేకుండా వాళ్ళు ఇద్దరు ఒకటని చెప్పి మేము అంతా భావిస్తాం. కేవలం కేసీఆర్ మీద కక్షతోనే తనను కేసులో ఇరికించారు, బీజేపీ నన్ను జైల్లో వేశారు, జైల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు తనకు సహకరించలేదు అనేది కూడా కొంత తను ఆరోపణలో ఒకటి. ఎవరు సహకరించారో ఎవరు సహకరించలేదో అది వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు చూసుకోవాలి. బీజేపీకు ఆమె జైలుకు కూడా సంబంధం ఏం లేదు. బీజేపీ చేసినటువంటి ఏం దాంట్లో లేదు. అది ప్రభుత్వంలో ఉన్నట్టు దర్యాప్తు ఏజెన్సీ ముందు ఒక సారా వ్యాపారం అంటే లిక్కర్ దందాలో ఏదో పేరు వస్తే చేసిన వాళ్ళు సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు, ఆ దర్యాప్తు సంస్థలు బీజేపీకి సంబంధించిన చట్టం ఉన్నటువంటి సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళు జైలుకు పంపించారు. అది వాళ్ళ మధ్యన ఉంటుంది, బీజేపీకి సంబంధం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు కవిత చేసినటువంటి ఆరోపణలు అనేటివి కూడా ఇవి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో కూడా ప్రజల సొమ్మును దోచుకున్నటువంటి అవినీతి ఆరోపణలు కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం దానికి సంబంధించి మాత్రం విచారణ చేపట్టాలి. ఇంకోవైపు అసలు కవితకు సంబంధించి ఎందుకు బయటకు వచ్చింది ఏందనేది వాళ్ళ ఫ్యామిలీ సొంత విషయం. ఆమె పార్టీ పెట్టినా ఎవరికి నష్టం లేదు. కేఏ పాల్ సైతం కూడా పార్టీ పెట్టాడు, దాంతో బీజేపీకి ఎటువంటి ప్రమాదం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అంటున్నారు. కెమెరామ్యాన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.